వాళ్ళంటారు బాగా ఇస్తాంది నాయన ఇంటికాడికి వచ్చే ఇప్పుడున్న సలేమో చేత కాదు మరి ఏం చేసేది. ఎక్కడ పోయి ఆడిపోతాం పోలేము మేము. పెన్షన్ వచ్చిందా మనకు? ఇంటికి తెచ్చిలేదా వాలంటీర్? ఎందుకు 3 రోజులకు తెలుస్తారంట. సచివాలయం పోయి ఇస్తారంట. సచివాలయం ఎక్కడ మాకు ఇక్కడ లేదు. ఆటోలు లేవు, ఏం లేవు. మాకు అది ఏం కావాలి. వచ్చేది ఇంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చేదా? ఇంతకుముందు ఎలా వచ్చేది? ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు మహానుభావులు. కొంచెం ముందుకు బా. ఇప్పుడు ఏమైతుంది? వాళ్ళ పేరు చెప్పుకొని పింఛను ఇంటికాడికి తెచ్చిస్తుందా ఈ వాలంటీర్లు. ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లేకుండా చేస్తున్నారు. మరి ఆడికి పోవాలా మళ్ళీ పింఛన్ తెచ్చుకోవడానికి? చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టినాడు ఏం కదో అర్థమే కాలే. ఈ వచ్చి లక్షణంగా పింఛన్లు ఇస్తుండే, లక్షణంగా పొద్దున్న వచ్చి 8 గంటలకి 7 గంటలకి వచ్చి పింఛన్లు ఇస్తుండే. ఇంకా మళ్ళీ ఇంకా పుష్పాటి కానీ తిరగాలా, లేకపోతే ఈ చంద్రబాబు తెచ్చిస్తారా ఎట్టట ఏం చెప్పాలా? దేవుడా అని లక్షణంగా పింఛన్లు ఇస్తుండే. ఇప్పుడు కొడతానికంటే మేమేదో ఆసుపత్రికి ఎవరో మందులు తేడానికి పోతుంటుంది. పింఛన్లు ఇవ్వకూడదు, అవి ఇవ్వకూడదు అని ఏం బా ఇది పద్ధతిరా? ఈరోజు 1వ తారీఖు కదా పింఛన్ ఇచ్చినారా? 1వ తారీఖు ఆడిస్తారు నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చినాయని ఆడస్తున్నారు ముసలోళ్ళందరూ. ఎందుకనంటే వాళ్ళు 4కి 3 లాగొట్టి జగన్ ముందు తలుపు తట్టించినట్టు అవాతాతలకి అని చెప్పినట్టు. వీళ్ళు ఏమని చెప్పినారు, అత్తర కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది ఈయనే గెలుస్తాడని. మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఆయన ఎప్పుడైతే తలుపు తట్టించినాడు ఆయనే మాకు, మా బిడ్డ అయినా, మా కొడుకైనా, మా అల్లుడైనా, మా చిన్నాయన పెదనాయన ఎవరైనా సమస్తం జగను. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు, వాళ్ళ పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు, ఆయన పేదలకు సహాయం చేస్తాడు. మన ఆయన లక్షణంగా 100 ఏళ్ళు ఉండాలి జగన్, 100 ఏళ్ళు ఉండాల జగన్. నా ఆవిసి పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టించేసినాడు. ఇప్పుడు పింఛన ఇళ్ళకి చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఇంకెవరు? చంద్రబాబు నాయుడే చేసింది. చంద్రబాబు నాయుడు వస్తే వాన కురదు, పైరు పండదు. బోబాకులో మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కుట్టించుకోవాలి సందాల దాకా. నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్, బంగారాల మన ఇంటికి వస్తాయి, అన్ని వస్తాయి. మంచి చేసినాడు కానీ చెడ్డ చేయలే. వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా మంచి మనకేం కావాలో మన ఇళ్ళకి వచ్చినాయి. 18,000 పడ్డాయి. పింఛన్ ఇచ్చినాడు. ఏదో మనకు ఇంకేమైనా కావాలని ఆయన అంటే ఆమెకు కూడా ఏమైనా సహాయం చేస్తానేమో అన్నాడు. అన్నీ చేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు దున్నపోతున్నట్టున్నాడు. దున్నపోతాడు లాస్ట్ లెక్క వచ్చేకాడికే ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా, ఏ బస్సుకు పోవాలి, వాళ్ళు ఏడ నుంచి రావాలా, ఈ పింఛన్ ఎట్ట తీసుకోవాలా, వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా, వాళ్ళు ఏడపోతారు, మనమైతే పోతాం. వాళ్ళు బాగా వెళ్తారు, కళ్ళు లేని వాళ్ళ అయ్యే పుణ్యమో బంగారు నాయన. ఆ నాయన గురించే ఇప్పుడు పింఛన్ కూడా లేకుండా పోయింది మనకు. వాలంటీర్ తెచ్చిస్తున్నాడు, వాలంటీర్ తెచ్చిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎన్ని గంటలకి? 4కి 3కి కూడా లేకొట్టేది లేండమ్మా పింఛన్ ఇస్తామని. అయ్య మా మహానుభావుడు పుణ్యము చంద్రబాబు నాయుడు. అట్టోడు చంద్రబాబు నాయుడు అట్టోడు రానే బళ్ళే వాడికేనే వేయము. జగన్ గెలుస్తాడు ఈసారి. జగనే 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 జగనే